నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుమారి థాట్స్. నేను మీ కుమారి. హ్మ్. వంటల పోటీలైతే జరిగాయండి. వినాయక నవరాత్రుల్లో ఒకరోజు వంటల పోటీ జరుపుతున్నాం కదా! వంటల పోటీలైతే ఫైనల్లీ జరిగిపోయాయి. అందరూ వంటలైతే చేసుకొచ్చారండి. 25 మెంబర్స్ అయితే ఈ వంటల్లో పాల్గొన్నారు. రకరకాల ఫుడ్ ఐటెమ్స్ అయితే తెచ్చారండి. హెల్తీ ఫుడ్, సాంప్రదాయకమైన వంటలు అన్నీ పెట్టారు. అయితే వీళ్ళు నెంబర్స్ ఒకటి ఇచ్చారండి. నెంబర్స్‌లో ఐటెమ్స్ పెట్టేసి మెంబర్స్ అయితే ఇక్కడ ఉండకూడదు. దూరంగా వెళ్ళిపోయారండి. మంచి మంచి వంటలైతే చేసుకొచ్చారండి. సాంప్రదాయకమైన వంటలు, హెల్త్ పరంగా హెల్తీ ఫుడ్స్ అవి తీసుకొచ్చారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ఇవి బెల్లం సున్నుండలంట, సంపంగి పువ్వులంటండి. కొన్ని ఐటమ్స్ నేమ్స్ అయితే రాయలేదు. కొన్ని రాసినా సరిగ్గా కనిపించట్లేదు. సేమియా చక్కెర పొంగలంటండి. ప్రతి ఒక్క ఐటెము టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చాలా బాగా చేసుకొచ్చారు. అటుకుల లడ్డు టేస్ట్ సూపర్. ఇది రవ్వ మైసూర్ పాక్ అంటండి. చాలా బాగుంది స్వీట్ అయితే. ఈ జొన్న గారెలు ఈ యాంటీ డెకరేషన్ అయితే సూపర్ చేశారు. ఫ్రూట్ సలాడ్ అయితే మిగలలేదండి, అందరూ తినేశారు. ఇది దహీ కీర్ సలాడ్ అంట. ఇది రాగి పిట్టు అంటండి. మంచి హెల్తీ ఫుడ్, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది బ్లాక్ రైస్ పొంగల్ అంటండి. ఇది కూడా చాలా బాగుంది. మ్యాగీ సమోసా అంటండి. ఇది లాలీపాప్స్ ఉన్నాయి. హెల్దీ గారెలు, ఇవి పాకం గారెలు అండి. మోమోస్లా ఉన్నాయి. పాకం గారెలు. ఈ పోహా డ్రై ఫ్రూట్ లడ్డు అంటండి. ఈమైతే గెలిచారు. ఇది రాగి పిట్టుకు వచ్చిందండి. టేస్ట్ చాలా బాగుంది. సెకండ్ పోహాకు వచ్చిందండి. టేస్ట్ చాలా బాగుంది ఇది కూడా. ఈ ఆంటీకి అయితే జొన్నగారెలకు వచ్చిందండి. జొన్నగారెలు టేస్ట్ బాగుంది, డెకరేషన్ బాగా చేశారు. దాన్ని ఎలా తయారు చేశారు, తయారీ విధానం అయితే ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఆవిడ చేస్తున్నారు. మంచి గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.